ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఈ సీజన్లో అంటే స్పెషల్గా వానాకాలంలో మనకి నేరేడు పళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. వానాకాలంలో నేరేడు పళ్ళు తీసుకోవడం వల్ల చాలా రకమైన అద్భుత ప్రయోజనాలు ఉన్నాయండి. స్పెషల్గా ఇది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసింది. ఇన్ఫెక్షన్స్ వానాకాలంలో మనకి ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇంకా చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి నేరేడు పళ్ళలో ఉన్నాయి. కాబట్టి జనరల్గా మనం బ్రెడ్ మీద లేదంటే దోశలతో టిఫిన్స్తో జామ్ని కాంబినేషన్గా చాలామంది తింటూ ఉంటారు. అయితే మనకి మార్కెట్లో దొరికే జామ్స్ అన్నిట్లో కలర్స్, ఎడిటివ్స్ అవి ఎక్కువ రోజు పాడవకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ చాలా రకాల చెత్త అందులో వేస్తారండి. అది తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఈరోజు ఈ వీడియోలో భాగంగా మీ అందరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న నేరేడు పళ్ళతో ఇంట్లోనే హెల్తీగా అస్సలు షుగర్ వాడకుండా ఎలా మనం జామ్ని తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. తయారు చేసిన జామ్ని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేసుకోవచ్చు. వింటుంటేనే చాలా బాగుంది కదా, తయారు చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. జామ్ తయారీ కోసం ముందుగా బాగా పండి మంచి వాసన వచ్చిన నేరేడు పళ్ళని తీసుకోండి. కాయల్లో ఉన్నవైతే బాగా చేదుగా ఉంటాయి, ముట్టుగా కానీ మనకు కొంచెం మెత్తగా అనిపించాలన్నమాట. అలా ఉన్నవి కమ్మటి వాసన వచ్చే నేరేడు పళ్ళని తీసుకోండి. ఇక్కడ నేను సుమారుగా 1 కేజీ వరకు పళ్ళని తీసుకున్నాను. మార్కెట్లోంచి తీసుకొచ్చిన నేరేడు పళ్ళని ముందుగా బాగా శుభ్రం చేసుకోవాలి. 2 నుంచి 3 సార్లు సాల్ట్ వాటర్లో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. కడుక్కున్న నేరేడు పళ్ళని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఓపిక ఉంటే. లేదు మీరు తీసుకున్న నేరేడు పళ్ళు కొంచెం మెత్తగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇలా చేత్తో క్రష్ చేస్తే 1-2 నిమిషాల్లోనే పిక్కకు పిక్క, పండుకు పండు వేరైపోతుంది అనమాట. మీరు తెచ్చుకున్నవి కొంచెం పండినట్టు ఉన్నాయనుకోండి, ఇలా చేత్తో మెదిపేస్తే ఈజీగా పిక్క సపరేట్ అయిపోతుంది. కలెక్ట్ చేసుకున్న నేరేడు పండు గుజ్జుని మిక్సీలో వేసి వాటర్ కానీ ఏమి మిక్స్ చేయకుండా బాగా ఫైన్గా పేస్ట్ అనేది ఇలా రెడీ అవుతుందండి. చూడటానికి కలర్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ జామ్ని మనం ఎటువంటి షుగర్ వేయకుండా ఓన్లీ బెల్లంతోనే తయారు చేసుకుంటాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఖచ్చితంగా కొంచెం మందంగా ప్యాన్ పెట్టేసి అందులో బెల్లం పౌడర్ని వేసేసి బెల్లం పౌడర్ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కొంచెం తీగ పాకం వచ్చినంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే ఆర్గానిక్ బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను. 1 కేజీ నేరేడు పళ్ళకి సుమారుగా 1/2 కేజీ వరకు బెల్లం పడుతుంది. బెల్లం ఎంత తీసుకోవాలి అనేది మీ యొక్క టేస్ట్ ఆధారంగా, మీరు కొంచెం ఎక్కువగా స్వీట్ తింటారనుకోండి కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి. మేము కొంచెం మోడరేట్గా తింటాం కాబట్టి ఇక్కడ 1/2 కేజీ వరకు బెల్లం పౌడర్ని తీసుకున్నాను. మీరు తీసుకున్న బెల్లం పౌడర్ని, ఆర్గానిక్ బెల్లం మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం బాగా మరిగి ఇలా బబుల్స్ వచ్చాక ముందుగానే మిక్సీ చేసి పేస్ట్ చేసుకున్న నేరేడు పళ్ళు పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. స్పెషల్గా మనకి వర్షాకాలం ఈ సీజన్లో నేరేడు పళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు తీయగా, పుల్లగా, తినటానికి కూడా రుచి భలే ఉంటుందండి. అయితే కొంతమంది డైరెక్ట్గా తినలేరు, బట్ ఇలా జామ్లా తయారు చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. నేరేడు పండుని జనరల్గా పోషకాల గని, అనారోగ్యాల నివారణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో మనకి అధిక శాతంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడడంతో పాటు కాలేయ సంబంధిత వ్యాధుల్ని అంటే లివర్కి సంబంధించి ఎటువంటి డిసీజెస్ ఉన్నా క్యూర్ చేయడంలో మంచి ఔషధంలా పనిచేస్తుందండి. వీటిలో ముఖ్యంగా మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బితో పాటు ఇంకా అనేక రకమైన పోషక విలువలు ఉంటాయి. నేరేడు పళ్ళు శరీరానికి చలవ చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు నేరేడు పళ్ళు తింటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుందండి. స్పెసిఫిక్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు రోజు నేరేడు పళ్ళు తీసుకోవటం వల్ల చక్కెర స్థాయిలు కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం వల్ల మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. స్పెసిఫిక్గా నేరేడు పళ్ళు మీరు డైరెక్ట్గా తినడం వల్ల మన చిగుర్లు, కొంతమందికి పంటకి సంబంధించి చిగురు సమస్య వస్తూ ఉంటాయి కదా, ఆ చిగుర్ల సమస్యను కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సీజన్లో దొరికినప్పుడు నేరేడు పళ్ళు మీకు డైట్లో భాగంగా చేసుకోవచ్చు. ఇవి ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని మనం కొన్ని సిచ్యువేషన్లు తినకూడదు. ఎప్పుడంటే ఇవి అతిగా తింటే లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మిశ్రమం అంతా దగ్గర పడ్డాక ఇది మళ్ళీ క్రిస్టలైజ్ అవ్వకుండా దీనిలో కొంచెం లెమన్ పిండుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం తయారు చేసుకున్న జామ్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. నేరేడు పళ్ళు తిన్న తర్వాత పసుపుతో తయారు చేసిన పదార్థాలు అంటే
పసుపు వేసినవి స్పెసిఫిక్గా పచ్చళ్ళు లాంటివి అస్సలు తినకూడదు. ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చాకే తినాలి. అండ్ మంచిది కదా అని ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదండి. అలా తింటే వికారం, వాంతులు వచ్చి ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్. నేరేడు పండు తిన్న తర్వాత పాలు మాత్రం తాగకూడదు. మనం తీసుకున్న నేరేడు పళ్ళలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బెల్లం కూడా ఇలాగ మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మరిగించుకోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేజీ నేరేడు పళ్ళు తీసుకున్నారనుకోండి, మనకి జామ్ తయారయ్యాక ఆల్మోస్ట్ ఇది మనకి ఒక 1/2 కేజీ వరకు వస్తుందన్నమాట. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ని తయారు చేసుకోవాలి, లేదంటే అడుగు అంటే ఛాన్సెస్ అనేది ఉంటుంది. జామ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా అంటే మీరు ఒక ప్లేట్లో వేస్తే జారుడుగా రావాలన్నమాట. మీకు ఇంకా థిక్గా కావాలని చేసుకోవచ్చు, బట్ చల్లారాక కొంచెం థిక్గా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో పూర్తిగా చల్లారిపోయాక ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటే బయట అయితే మనకి వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 2 నుంచి 3 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇలా మీరు తయారు చేసుకున్న నేరేడుపళ్ళ జామ్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని తినొచ్చు, దోశల్లోకి, ఇడ్లీలోకి, సైడ్ డిష్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి డెఫినెట్గా మీరు కూడా తయారు చేసుకోండి కదండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, వెంటనే మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో చూసి మీరు ఏమైనా ట్రై చేస్తే మరి మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మనందరినీ కలుసుకుంటారు. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.